శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మే 15వ తేదీ నుంచి గురువు గారి యొక్క మార్పు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వస్తూ ఉన్నది. మే 20వ తేదీ నుంచి మార్పు రాహు గారి యొక్క స్థితి మీన రాశి నుంచి కుంభరాశిలోకి వస్తూ ఉన్నది. అలాగే కేతు గారి యొక్క స్థితి కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వస్తూ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో సింహరాశి వారికి 1 సంవత్సర కాలం గురువు యొక్క సంచారం కానీ లేదా 1.5 సంవత్సర కాలం పాటు రాహుకేతువుల యొక్క సంచారం కానీ ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే దాని మీద ఇప్పుడు మనము ఈ వీడియోలో చెప్పుకుందాం. అయితే మార్చి 29వ తేదీననే శని గారి యొక్క స్థితి కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇక్కడ అష్టమ శని అవుతూ ఉన్నారు. సింహరాశి వారికి అష్టమ శని అవుతూ ఉన్నారు. అష్టమ శని గారి వల్ల చాలా దోషాలు ఉన్నాయి. ఈ దోషాలకి తైలాభిషేకం చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. అలాగే శివారాధన చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. అలాగే ఓర్పు కలిగి ఉండడం, ఏ పనిలో అయినా ఆటంకాలు ఖచ్చితంగా ఎదురవుతాయి. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, ఈ 3 రకాల శని సంచార దోషాలు కూడా మనకి జీవితంలో పాఠాలని నేర్పించడానికి ఆ శనిగారు ఈ రూపకంగా వస్తూ ఉంటారు అని చెప్పి జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అయితే ఈ పాఠాలు అన్ని విధాలుగానే ఉంటాయి. కుటుంబ రీత్యా ఉంటాయి, అన్నదమ్ముల రీత్యా ఉంటాయి, మాతృవర్గ రీత్యా ఉంటాయి, శారీరక పరంగా ఉంటాయి, సంతాన రీత్యా ఉంటాయి, వివాహం కాని వారికి వివాహ రీత్యా ఉంటాయి, ఆలస్యం అవ్వడం కానీ సరైన సంబంధం కుదరకపోవడం కానీ ఇలాంటివి. ఆ తదుపరి రుణాలు, ఎక్కువగా రుణాలు చేసేవి ఉంటాయి. ఇలా అన్ని రకాల్లోనూ అన్నమాట. ఉద్యోగ రీత్యా ఉంటుంది, వ్యాపార రీత్యా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆయన కుదిపేస్తారు మనిషిని. శనిగారి యొక్క ఆ పరీక్ష పెట్టేటటువంటి విధానం ఎలా ఉంటుందంటే అన్ని రకాల అంశాల్లోనూ కూడా చాలా వరకు ఆటుపోట్లు అనమాట. వాటన్నిటినీ ఇస్తారు. వీళ్ళు ఎంతవరకు తట్టుకోగలుగుతారు అని వాళ్ళు తట్టుకున్న తదుపరి వాళ్ళకి చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అనమాట. అయితే ఇప్పుడు సప్తమ శని వెళ్ళిపోయింది. సప్తమ శనిలో ఉన్నప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అష్టమ శని సంచార దోషంలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇబ్బందులు ఉండబోతాయి. వీటికి పరిహారాలు హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, చదువుకోవడము, శనిగారికి తైలాభిషేకం చేయడము, శివారాధన చేయడము, అలాగే ఓర్పు వహించి ఉండడము, ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులు. అలాగే ఇప్పుడు సప్తమ స్థానంలోకి రాహువు, రాశిలోకి కేతువు వస్తున్నారు. వీటికి ఎలాంటి పరిహారాలు ఉంటాయంటే పబ్లిక్ రిలేషన్స్ చెడగొట్టడము, భార్యాభర్తల మధ్య కానీ లేదా వ్యాపార భాగస్వాముల మధ్య కానీ తగాదాలు పెట్టడము, స్నేహితుల మధ్య తగాదాలు పెట్టడము, బంధువుల మధ్య ఆప్యాయత అనురాగాలు తగ్గే విధంగా ఉండడము, ఏ రూపకంగా ఏ ఇద్దరి మనుషులు ఎఫెక్షనేట్గా ఉన్నా కూడా వారిద్దరిలో ఒకరు కనుక సింహరాశి అయినట్టయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశాలు అలా పెడతారనమాట. ఆ రాహుకేతువులు ఇద్దరు కూడా ఒక స్నేహంగా ఉండనివ్వరు, ఒక ప్రేమగా ఉండనివ్వరు. భార్యాభర్తల్ని విడగొడతారు, తల్లి బిడ్డల్ని విడగొడతారు, తండ్రి బిడ్డల్ని విడగొడతారు, అమ్మ కొడుకుకి మధ్య లేదా తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య డిస్ప్యూట్స్ పెట్టేస్తారు, ప్రేమికుల్ని విడదీస్తారు, స్నేహితాన్ని అనుమానపడేటట్టు చేస్తారు. ఇలాగా ఏ విషయంలోనైనా అనుమానించడము, ఆ వ్యవహారాన్ని దూరం చేసుకోవడము, ఇలాంటివి ఎక్కువగా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా గణపతి పూజ చేయండి. పరిహారం తప్పనిసరిగా గణపతి పూజ. ప్రతినిత్యము గణపతి స్తోత్రం చదువుకొని ఆ గణపతికి చిటికెడు పసుపు వేయండి లేదా ఒక పువ్వు పెట్టండి. అలాగే దుర్గ పూజ చేయండి. ఇద్దరికీ పరిహారాలు జరగాలి. గణపతికి చేయడం అంటే కేతువుకి చేయడము, దుర్గకి చేయడం అంటే రాహు గారికి చేయడము. అలాగే ఔషధ సేవ అవసరం అవుతుంది. మరి ఆరోగ్యాన్ని ఎలా ఉంచుతారు అంటే ఆరోగ్యాన్ని భంగపరుస్తారు. కాబట్టి ఔషధ సేవ అవసరం పడుతుంది. ఔషధ సేవ చేయాలి. తదుపరి నాస్తిక భావాలని వృద్ధి చేస్తారు. వాటిని అదుపులో ఉంచుకోవాలి. భావాలన్నింటినీ కూడా మనసులోకి వచ్చిన ప్రతి ఆలోచనని మనం ఇంప్లిమెంట్లో పెట్టకూడదు. అలాగే ఒకళ్ళతో చెప్పకూడదు. ఇలాంటివి
ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. అరే ఇన్నాళ్ళు దేవుడు దైవభక్తి అన్నారా, ఇప్పుడు దేవుడు లేడు అంటున్నారా అని అవతల వాళ్ళు ప్రచారం చేశారంటే మీకు ఇబ్బందులు వస్తాయి. ఇది తాత్కాలికమైన భావనలు, కానీ అవతల వాళ్ళు చెప్పేటప్పుడు అవి స్థిరమైన భావనల కింద చెప్తారు. మీకు అపవాదులు పడతాయి. కాబట్టి ఈ అపవాదు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నోరు అదుపులో ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ భావాలన్నీ కంట్రోల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా అదుపులో పెట్టుకోండి. తప్పనిసరిగా ఇష్టదేవతారాధన చెయ్యండి. ఇష్టదేవతారాధన తప్పనిసరిగా చెయ్యండి. అన్నిటికన్నా మించి ఓర్పు వహించి ఉండాలి. ఇక్కడ 6వ పాయింట్లో రాశాను నేను, ఓర్పు వహించి ఉండాలి. ఇవన్నీ చేస్తే ఎలా ఉంటుందండి? అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రాహువు కానీ, కేతువు గారు కానీ, శని గారు కానీ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు. ఈ ఇబ్బందులన్నిటినీ ఈ రకంగా తట్టుకోండి. ఈ తట్టుకునే వాటిని మీరు చాలా అద్భుతంగా తట్టుకోగలుగుతారు. ఎలాంటిది? గురువుగారి యొక్క లాభస్థాన సంచారము చాలా అద్భుతంగా ఉంటుంది, ఏమీ సందేహపడక్కర్లేదు. పైగా గురువుగారు తన ఉచ్చస్థానంలోకి రాబోతూ ఉన్నారు. ఉచ్చస్థానంలోకి వచ్చే ముందర చాలా వెలుగులు ఇస్తారు. సూర్యుడు ఉదయించే ముందర ఆకాశం అంతా కూడా ఆ సూర్యకిరణాలతో నిండబడి ఎంత వెలుగుంటుంది అంటే సూర్యుడు రాబోతున్నాడు అనమాట. సూర్యుడు వచ్చిన తర్వాత పూర్తి వెలుగు. అలాంటి పరిస్థితే ఇక్కడ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ తన ఉచ్చస్థానంలోకి గురువు గారు వచ్చేటప్పుడు ఎటువంటి ప్రతిభావంతమైనటువంటి వెలుగు కనిపిస్తూ ఉంటుందో అదంతా ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది మీకు. చాలా అద్భుతమైన ఫలితాలు. కాబట్టి ఈ గురువుగారు ఈ నెగిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మీరు చేసుకునేటటువంటి పరిహారాల వల్ల బలోపేతం చేసేసి మీకు చక్కటి ఆనందాన్ని ఇస్తారు. చక్కటి పరిహారాలు చేసుకోవడం వల్ల, గురు బలం వల్ల చక్కటి ఆత్మీయత అనుబంధాలు పెరుగుతాయి, ద్రవ్య నష్టాలు తగ్గుతాయి, ఆర్థికపరమైన పరిపుష్టి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ పరిస్థితి అంతా ఎన్నాళ్ళు ఉంటుందండి అంటే మే 15 నుంచి 1 సంవత్సర కాలం పాటు గురువుగారు ఉంటారు కాబట్టి అద్భుతమైన పీరియడ్. మే 20 నుంచి 1.5 సంవత్సరాల కాలము రాహు ఉంటారు. కాబట్టి ఈ నష్టాలు ఏవైనా మనం పడుతున్నామా అంటే ఈ నష్టాలన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి సమాయత్తమయ్యేటటువంటి గురువుగారి యొక్క సంచార కాలము 1 సంవత్సరం వరకు కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఇక శని గారి యొక్క స్థితి 2.5 సంవత్సరాల కాలం ఉంటుంది. ముందర 1 సంవత్సర కాలం పాటు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని మీరు బలోపేతం చేసేసుకోండి, ఆత్మనిగ్రహ శక్తి పెంచుకోండి, దైవ బలాన్ని పెంచుకోండి, అనేక విధాల ఆర్థిక పరిపుష్టిని కలిగి ఉంటారు కూడా అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.